సార్, ఏపీ తెలంగాణలో 2 చోట్ల ఓట్లున్న సీమాంధ్రులు సుమారు 5-6 లక్షల మంది హైదరాబాద్లో ఉంటారని సమాచారం. 2 చోట్ల ఓటేయడం పొరపాటు కనుక సార్ వస్తే వీళ్ళని టార్గెట్ చేస్తారా? ఈ ఓట్లు తొలగిపోతాయంటారా? మరి ఇప్పుడు 2 చోట్ల ఓటు ఉండడం తప్పని మీరే అంటారు. మరి టార్గెట్ చేయడం ఎట్లవుతుంది? వాళ్ళు ఓట్లు కోల్పోతే టార్గెట్ ఎందుకంటారు దాన్ని? అక్కడ సీమాంధ్ర ఓటరా, తెలంగాణ ఓటర్ కూడా కావచ్చు కదా. వరంగల్లో ఓటు ఉండొచ్చు, హైదరాబాద్లో ఓటు ఉండొచ్చు, ఆదిలాబాద్లో ఓటు ఉండొచ్చు, వరంగల్లో ఓటు, హైదరాబాద్లో ఓటు ఉండొచ్చు, హైదరాబాదులో కూడా 2 చోట్ల ఓటు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కువ ప్లేస్ నుంచి మరో ప్లేస్ మారుతారు. మీ నేటివ్ కరీంనగర్, మీరు ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వస్తారు. కరీంనగర్లో మీకు ఆల్రెడీ ఓటు హక్కు ఉంది. న్యాయంగా అయితే ఆ ఓటు హక్కును రద్దు చేసుకొని ఇక్కడ ఓటు హక్కు కొత్తగా తీసుకోవాలి. కానీ మనందరికీ తెలుసు అంత ఓపిక ఎవరికి ఉండదు. అక్కడ ఓటు అక్కడే ఉంటుంది, ఇక్కడ కొత్తగా ఓటు హక్కు తీసుకుంటారు. ఇలా మీకు సీమాంధ్ర ఓటరే కావాలని లేదు. తెలంగాణలో కూడా మైగ్రేషన్ ఉంటుంది. మైగ్రేషన్ ఇది ఇంటర్ రీజనలే కాదు, మీకు ఇంటర్ విత్ ఇన్ ద స్టేట్ కూడా మైగ్రేషన్ ఉంటుంది కదా. మీరు చాలా ప్రాంతాలు చూడండి, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఈ దిల్సుఖ్ నగరు, మీకు ఎల్బీ నగర్, ఈ ప్రాంతం అంతా చూడండి, హయత్ నగరు, పెద్ద సంఖ్యలో తెలంగాణ ప్రాంతం వాళ్ళే ఉంటారు. ఓకే, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, మీకు ఈ ప్రాంతంలో సీమాంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. సో అందువల్ల మీకు ఈ మైగ్రేషన్ అనేది కేవలం ఆంధ్ర ప్రాంతం నుంచో, రాయలసీమ ప్రాంతం నుంచో తెలంగాణకు ఉందనుకుంటే పొరపాటు. తెలంగాణ జిల్లాల నుంచి కూడా మైగ్రేషన్ ఉంది, విత్ ఇన్ ద హైదరాబాద్ ఉంటుంది. ఇప్పుడు నేను చాలా ఏళ్ళు మీకు ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లో నేను ఓటర్ను. సో మీకు మల్కాజ్గిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఓటర్ను. ఇప్పుడు నేను జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ను, సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఓటర్ను. ఇప్పుడు నేను అక్కడ ఇక్కడ ఉంటే తప్పే కదా అది. నాకు అక్కడ వదులుకోవాలి కదా, నా ఓటు ట్రాన్స్ఫర్ కావాలి కదా. అందువల్ల ఇలాంటివన్నీ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్లో తీసేస్తారు. దాన్ని ఎవరిని టార్గెట్ అని కాదు, ఏదో సీమాంధ్ర ఓటర్లు టార్గెటు, పలానా ఓటర్ టార్గెట్ చేసి తీసేస్తే తప్పు పెట్టాలి. అంటే 2 చోట్ల ఓటు లేకపోయినా, ఒక్క చోటే ఓటు ఉన్నా ఏదన్నా కారణం చెప్పి తీసేస్తే అప్పుడు మన అభ్యంతరం చెప్పాలి.